శుభ వివాహ కలెక్షన్స్, పెళ్లి షాపింగ్ పై భారీ బహుమతులు, పెట్టుబడి చీరలపై ప్రత్యేక ఆఫర్లు. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విస్తా కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. నమస్కారం కన్నా ఈ సందర్భంలో ఇంకొక మాట చెప్తే బెటర్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వచ్చేస్తోంది మరి శ్రీరామనవమి. శ్రీరాముడి గురించి ఒక్క మాటలో చెప్పలేం. ఎన్నో మాటలు, ఎన్నో విషయాలు, ఎన్నెన్నో మంచి పనులు. నిజంగా ఆయన ఎన్నో త్యాగాలు చేశాడని చెప్పాలి, ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిండని చెప్పాలి. మరి ఈ శ్రీరామనవమి రోజున ప్రతి ఏటా కూడా ప్రతి ఆలయాల్లో కానివ్వండి, క్షేత్రాల్లో కానివ్వండి, ఇంట్లో చేసుకునే వారు కూడా ఉన్నారు సీతారాముల కళ్యాణం. నిజంగా ఈ రోజున విశేషంగా సీతారాముల కళ్యాణమే చేయాలా, ఇంకేమైనా విధానాలు ఆచరించవచ్చా, అసలు నవమి రోజున వివాహం ఏంటి అనే వారికి ఏం చెప్తారు, ఇవన్నీ కూడా వివరించండి. తప్పకుండా తెలియజేస్తున్నాము. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అందరికీ జై శ్రీరామ్. సీతారాముల కళ్యాణం ఎప్పుడు చేస్తాము? శ్రీరామనవమి రోజు అని అంటున్నారు. కానీ శ్రీరామనవమి రోజున చేసేది ఏంటి అంటే డోలోత్సవం చేయాలి, కళ్యాణం చేయాలి అని ఇక్కడ ఏ శాస్త్రంలో కూడా లేదు. ఆగమ శాస్త్రాల్లో కానీ ధర్మ పురాణాలలో కనుక చూసుకున్నట్టయితే శ్రీరాముడికి ఈ యొక్క చైత్రమాసంలో వచ్చేటటువంటి నవమి రోజున కళ్యాణం కాదు చేయవలసింది, పుట్టినరోజు. ఆయన పుట్టినటువంటి రోజు అది. కళ్యాణం చేయవలసింది రోజు కాదు. మరి కళ్యాణం ఎప్పుడు చేయాలి అంటే కనుక జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి రోజున, జ్యేష్ఠ మాసంలో వచ్చే శుద్ధ త్రయోదశి రోజున రాముల వారి కళ్యాణం. మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నాము? అయితే ఎందుకు చేస్తున్నాము అని అంటే, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నది అన్నట్టుగా తెలంగాణలో ఉన్నటువంటి సాంప్రదాయం ఏంటంటే, ఒకరు చేస్తున్నారు కదా మనం కూడా చేస్తే బాగుంటుంది. లేదు, భద్రాచలంలో నవమి రోజున కళ్యాణం చేస్తారు. భద్రాచలంలో చేసేటటువంటి బ్రహ్మోత్సవాలలో భాగంగా కళ్యాణం చేస్తారు తప్ప నవమి రోజున కళ్యాణం చేయాలని ఎక్కడా కూడా లేదు. నవమి రోజున మళ్ళీ భద్రాచలంలో డోలోత్సవం కూడా చేస్తారు, కానీ అది అక్కడే ఆచారం. కానీ ఎక్కడ కూడా డోలోత్సవం చేయరు. కానీ ఎప్పుడైతే శ్రీరామనవమి అనేటటువంటిది ఉందో అది స్వామి వారి యొక్క పుట్టినరోజు కాబట్టి ఆ రోజున చేయవలసిందంటే పుట్టినరోజు మాత్రమే చేయాలి, కళ్యాణం చేయకూడదు. కానీ మన ఆచారంలో అంటే భద్రాచలంలో కళ్యాణం చేస్తున్నారు కాబట్టి మనం కూడా కళ్యాణం చేద్దామని అలా ఆ యొక్క ప్రతిపాదనలో భాగంగా అదంతా విస్తరించి అందరూ కళ్యాణం చేయడం మొదలుపెట్టారు. ఆనవాయితీ ఏం లేదు ఇక్కడ. ఆనవాయితీ అనేటటువంటిది ఎట్లా ఉంటుందంటే, మన శాస్త్రంలో పురాణాలలో ఉంటే అది ఆనవాయితీ అంటాము. ఒకరు అక్కడ జరిగే బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కదా, ఇప్పుడు స్వామివారికి బ్రహ్మోత్సవాలలో భాగంగా అది చేస్తారు తప్ప ప్రత్యేకంగా నవమి రోజున కళ్యాణం అనేటటువంటి చేయరు. అక్కడ కూడా మీరు గమనిస్తే కళ్యాణం చేస్తారు, డోలోత్సవం అయిన తర్వాత కళ్యాణం అంటే తొట్లిలో వేసిన తర్వాత, పుట్టినరోజు చేసిన తర్వాత కళ్యాణం చేస్తారు. తెల్లవారితే స్వామివారి పట్టాభిషేకం చేస్తారు. ఇలా ఈ రకమైనటువంటి పద్ధతులు ఉన్నాయి. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఆ స్వామివారి యొక్క కళ్యాణం చూడలేదు కాబట్టి ఇప్పుడు మనం ఏదో స్వామివారిని గుర్తు చేసుకోవడానికి కళ్యాణం చేస్తున్నాము. ఏదేమైనప్పటికీ కూడా మనం స్వామివారిని ఆచరణ చేసుకోవాలి కాబట్టి, గుర్తు చేసుకోవాలి కాబట్టి కళ్యాణము, డోలోత్సవం ఏదో ఒకటి చేస్తున్నాం. ఏది చేసినప్పటికీ కూడా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కోసమే చేస్తున్నాం. ఇక్కడ దోషం ఏం లేదు. కాకపోతే కళ్యాణం అనేటటువంటిది పుట్టినరోజుకు బదులు కళ్యాణం చేసేటటువంటిది మాత్రం కొద్దిగా ఆలోచించవలసిన విషయం అనేటటువంటిది ప్రజలకు తెలియజేసేటటువంటి అంశము. కళ్యాణం చెయ్యాలి అని అంటే మనకు జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి రోజు రాముల వారి కళ్యాణం. మరి శివపార్వతుల కళ్యాణం ఎప్పుడు చేయాలి అని అంటే చైత్రమాస శుద్ధ త్రయోదశి రోజున శివపార్వతుల కళ్యాణం చేయాలి. ఇది ఈ మాసంలోనే కళ్యాణము. కాబట్టి ఈ సందర్భాల్లో అంటే పుట్టినరోజు వేరే, కళ్యాణం రోజులు వేరే. అంటే భగవంతుడికి సంబంధించినటువంటి కథలు చాలా మట్టుకున్నాయి. కానీ కొన్ని ప్రాంతీయ ఆచారాన్ని బట్టి, దేశ సాంప్రదాయాన్ని బట్టి మార్పు చెందుకుంటూ వచ్చే. సరే, ఏదేమైనప్పటికీ ఇప్పుడు సీతారాముల కళ్యాణం గురించి మాట్లాడుకుందాం. నిజానికి సీతారాముల కళ్యాణం ఎందుకు చేయాలి, చేస్తే మనకు వచ్చే ప్రయోజనం ఏంటి? చాలా మంది కోరికలు, లేదు అంటే ఇది చేస్తే మనకి ఏదైనా అదృష్టం కలుగుతుందేమో, లేదు ఈ కళ్యాణంలో పాల్గొనడం వల్ల మన యొక్క కర్మ మారుతుందేమో అని అనుకుంటారు. కానీ సీతారాముల కళ్యాణం వెనక ఉన్నటువంటి గొప్పనైనటువంటి విలువలు ఏంటి అంటే, రాముడు అనేటటువంటి వాడు దేనికి గుర్తు, రాముడు ధర్మాన్ని ఎందుకు ఆచరించాడు, ధర్మాన్ని ఆచరించడం వల్ల మనం ఏం నేర్చుకోవాలి అనేటటువంటి తెలుసుకోవాలి. నిజానికి ఇప్పుడు మీరు 4 యుగాలు ఉన్నాయండి. త్రేతాయుగము, సత్యయుగము, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. సత్యయుగంలో ధర్మం 4 పాదాల మీద నడిచింది.
త్రేతాయుగానికి వచ్చేసరికి 3 పాదాలకు పడిపోయి 3 పాదాల మీద నడిచింది. ద్వాపర యుగం వచ్చేసరికి 2 పాదాల మీద నడిచింది. కలియుగం వచ్చేసరికి 1 పాదం మీద నిలబడింది. ఇది కూడా అయిపోయింది అంటే జీరో, ఏమీ ఉండదు. మళ్ళీ కొత్త యుగం ప్రారంభమవుతుంది. ఇలా ఒక్కొక్క యుగానికి ధర్మం అనేటటువంటిది ఇన్ని రకాలుగా విభజించడం జరిగింది. ఎప్పుడైతే త్రేతాయుగంలో శ్రీరాముడి అవతారం ఎత్తాడో అప్పుడు ఆ రాముడి యొక్క నిజమైనటువంటి ఆదర్శాలు విలువలు పాటించడానికే మనం సీతారాముల కళ్యాణం చేసుకోవాలి తప్ప త్రేతాయుగంలో ఆయన ఆచరించినటువంటి విలువలు ఏవైతున్నాయో ఇప్పుడు ఆచరించడం వల్ల లేదు ఇప్పుడు ఆచరిస్తే చాలా మంది నవ్వుతారు, లేదా అవి చెప్పినా కూడా కింద కామెంట్స్లో అప్పుడు ఆ యుగంలో పాటించారండి ఇప్పుడు యుగంలో పాటిస్తే మనల్ని ఎవరు ముంచేసే వాళ్ళే తప్ప పైకి తేల్చేవారు ఎవరు ఉండరు అనుకోండి. కానీ ధర్మాన్ని పాటించడం అనేటటువంటిది రాముడికి పుట్టుకతో వచ్చింది. ఇక్కడ ధర్మము రాముడు వేరు కాదు, రెండూ ఒకటే. ధర్మం అంటే రాముడు, రాముడు అంటే ధర్మము, రెండుటిని విడదీసి చూడలేము. అలా విడదీసి చూసామనుకోండి మనం పాపాత్మలం అవుతాము. కాబట్టి ఎప్పుడు కూడా అలా చూడకూడదు. కాబట్టి ఈ యొక్క త్రేతాయుగంలో జరిగినటువంటి నేను చెప్తాను. అలాగే రామాయణము అనేటటువంటి కావ్యం ఉంది. రామాయణము ఎన్ని భాగాలుగా ఉందో తెలుసా? 100,000,000 ప్రవిస్తరం, 100 కోట్ల రామాయణాలు ఉన్నాయి మనకి. అందుకే 100,000,000 ప్రవిస్తరము అనేటటువంటి శ్లోకం వస్తుంది. రామాయణము శ్లోకాలు 100 కోట్ల శ్లోకాలు ఉన్నాయి. అందులో ఇప్పుడున్నటువంటి ఈ కలియుగ రామాయణంలో కేవలం 24,000 శ్లోకాలు మాత్రమే ఉన్నాయి. మిగతావన్నీ కనుమరుగు, కాలక్రమంలో అన్నీ కనుమరుగైపోయాయి. రామాయణం రాసింది ఎవరు అని అంటే వాల్మీకి అని చెప్తారు. కానీ రామాయణం రాసింది ఎవరు? ఆంజనేయ స్వామి. అది ఎవరికి తెలియదు. రెండవది, రామాయణం చెప్పింది ఎవరు? శివుడు. శివుడి నుంచి ఎవరు విన్నారు? బ్రహ్మదేవుడు విన్నాడు. బ్రహ్మదేవుడి నుంచి ఎవరు విన్నారు? నారదుడు విన్నాడు. నారదుడి నుంచి ఎవరు విన్నారు? సప్త ఋషులు విన్నారు. సప్త ఋషుల దగ్గర నుంచి ఎవరు విన్నారు? ఆంజనేయ స్వామి విన్నాడు. ఆంజనేయ స్వామి దగ్గర నుంచి ఎవరు తీసుకున్నారు? వాల్మీకి తీసుకున్నాడు. ఇన్ని రకాలుగా ఉంటేనే ఒక రామాయణం అనేటటువంటిది ఏర్పడుతుంది తప్ప రామాయణం అంటే ఏదో చిన్న కావ్యము చిన్న ఘటనో కాదు. అది రామాయణం వింటే, రామాయణం చదివితే నిజంగా చెప్తున్నాను అదొక అద్భుతమైనటువంటి దృశ్య కావ్యము అని చెప్పుకోవచ్చు. అలాంటి రామాయణంలో ఇప్పుడున్నటువంటి రామాయణానికి చాలా తేడా ఉంది. మనకు పాత రామాయణం ఒకటి ఉంటుంది, అంటే పురాణ రామాయణం పూర్వీక రామాయణం అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి రామాయణం ఇంకొకటి. అంటే పరిస్థితులకు తగ్గట్టుగా మారిపోతుంది. 100% కాలానికి తగ్గట్టు యుగానికి తగ్గట్టు 100% మారిపోతూనే ఉంటాయి. ఇప్పుడు రామాయణ కాలంలో బ్రతికినట్టుగా మనం ఇప్పుడు బ్రతకగలుగుతామా? బ్రతకలేము. ద్వాపర యుగంలో ఉన్నట్టు ఇప్పుడు ఉండగలుగుతామా? ఉండలేము. ఏ కాలానికి అదే ప్రామాణికం తప్ప కలియుగంలో ఇప్పుడు కలియుగంలో మంచిగా ఉంటే ముంచేసే రకం, మన మంచే మనల్ని మూర్ఖుని చేస్తుంది, మన మంచే మనం చాతకాని వాడిలా చేస్తుంది. కానీ ఎదుటి వారికి అది అర్థం చేసుకోలేరు. కాబట్టి ఈ రామాయణ కాలంలో జరిగేది అంటే రాముడు దేనికి ఆదర్శవంతుడు, ఇది తెలుసుకుంటే చాలు. నువ్వు కళ్యాణాలు చేసినా చేయకపోయినా రాముడిలా ఉండలేము, కానీ ఆయనలో కొన్ని పాటించినా మనము ఈ కలియుగంలో హ్యాపీగా బ్రతుకుతాము. ముందుగా రాముడు పాటించినటువంటివి చిన్న విషయం, అందరికీ తెలిసిన విషయాలే. తండ్రి మాటను జవదాటడు. అలాగే సీతాదేవి, రాముడు ఎన్ని కష్టాలు అనుభవించినా అతడితో పాటు సీతాదేవి కూడా కష్టాలు అనుభవించింది. అంటే తండ్రి మాటను కొడుకు ఎందుకు వినాలి అనేది ఒక రామాయణం చెప్తుంది. భర్తను ఎలా ఆచరించాలి అనేటటువంటిది మనకు రామాయణం చెప్తుంది. అన్నదమ్ములు ఎలా కలిసి ఉండాలి అని చెప్పడానికి నిదర్శనం రామాయణము. అలాగే ఒక వ్యక్తిని నమ్మడానికి గల కారణాలు, లేదా ఒక వ్యక్తిని నమ్మకము అన్నదానికి కారణం ఆంజనేయ స్వామి. భక్తి భావనలో కానీ నమ్మకం, రాముడి నోట ఏదైతే వస్తుందో ఎందుకు ఏమిటి అనేది క్వశ్చనింగ్ లేకుండా ఆంజనేయ స్వామి చేసేవాడు, బికాజ్ నమ్మకము. అలాగే అన్నదమ్ముల మధ్య గొడవలు ఉంటే ఎలాంటి ప్రయత్నాలు జరుగుతాయి, అన్నదమ్ముల మధ్య కలిసి ఉంటే ఎలాంటివి ఆనందం ఉంటుంది అని తెలియజేసేటటువంటిది రామాయణం. ఇన్ని అంశాలు ఉన్నటువంటి రామాయణాన్ని పక్కన పెట్టి దాంట్లో ఏం చేస్తారు? రావణాసు సీతాదేవిని ఎత్తుకపోయాడు. అలా ఇంకోటి విషయం తెలుసా? రాముడి కంటే గొప్పవాడు రావణాసురుడు. ఎందుకు అంటే అన్ని జ్ఞానాలు తెలుసున్నవాడు కదా. అన్ని జ్ఞానాలతో పాటు రాముడి కంటే వయసులో పెద్దవాడు, 10,000 సంవత్సరాల ముందు పుట్టినటువంటి వాడు. అలాగే రావణాసురుడు ఎందుకు గొప్పవాడు అంటే సద్బ్రాహ్మణుడు, త్రికాల సంధ్యాపరుడు, ఎప్పుడూ కూడా శివారాధన చేసుకునేటటువంటి వాడు, అలాగే బ్రహ్మ జ్ఞానాన్ని పొందినటువంటి వాడు, అలాగే తన చావుకి తానే ముహూర్తం పెట్టుకున్నవాడు రావణాసురుడు. నిజానికి అంటే రామాయణం చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. రాముడు
తన యొక్క యుద్ధానికి ముహూర్తం పెట్టాలి అని చెప్పేసి, ఎవరు ముహూర్తం పెట్టేటటువంటి చాకచక్యం కలిగినటువంటి వాడు జ్ఞానవంతుడు అని అంటే, అప్పుడు అందరూ అనేక పేర్లు చెప్పారు. బ్రహ్మను పిలుద్దాం, వద్దు. ఇంకా వేరే నారదుని పిలుద్దాం, వద్దు. ఎవరిని పిలుద్దాం స్వామి అని అంటే, రావణాసురుని పిలవండి. త్రికాల సంధ్యాపరుడు, అతను చాలా వేద పారాయణం చేసేటటువంటి వాడు, వేదాన్ని అవపోషణ పట్టినటువంటి వాడు, సద్బ్రాహ్మణుడు, ఆయనను పిలుచుకోరండి. అదేంటి స్వామి, యుద్ధం చేసేదే ఆయన మీద, అలాంటి వాడు మన చావుకి యుద్ధానికి ముహూర్తం పెట్టమంటే పెడతాడా అంటే, లేదు నా మాటగా వెళ్ళి చెప్పు అని అంటే, అప్పుడు వానరులో ఒకనైనటువంటి దూత వెళ్ళాడు. వెళ్ళి మా రాముడి నుంచి ఒక సందేశం తీసుకొని వచ్చాం స్వామి, వినయంగానే అడిగాడు. ఎందుకంటే దూత ఎప్పుడైతే బ్రాహ్మణ దగ్గర వినయంగా వెళ్ళి, మా రాముల వారు ఒక ముహూర్తాన్ని నిర్ణయించడానికి మిమ్మల్ని ఆహ్వానించారు, మీరు తప్పకుండా రావాలి అంటే, సరే వస్తున్నాను పో. తెలుసు ఆయనకు, అయినా బ్రాహ్మడు శత్రువు పిలిచిన బ్రాహ్మడు ఇంటికి వెళ్ళాలి, అది బ్రాహ్మడి యొక్క కర్తవ్యం. కాబట్టి వెళ్ళాడు. వెళ్ళి చక్కగా రావణాసురుడు చక్కగా నుదుటి మీద విభూతి రేఖలు ధరించి సంధ్యావందనం చేసుకొని గాయత్రి ఉపాసన చేసి చక్కగా రాముడు దగ్గరికి ప్రయాణం అయ్యాడు. రాముడు, మీకు ఇంకో దీంట్లో ఇంట్రెస్టింగ్ పద్ధతి, రావణాసురుడు వచ్చాడు చక్కగా బ్రాహ్మణుడు. రాముడు రావణాసురుడి యొక్క కాళ్ళు కడిగాడు. కడిగి ఆ యొక్క సద్బ్రాహ్మణ్ణి ఒక ఆసనం మీద, అంటే మనం ఇప్పుడు చిగుర్చిలి, అప్పుడు ఒక ఆసనం మీద కూర్చోబెట్టి, నేను యుద్ధానికి ఒక ముహూర్తం కావాలి, నేను విజయం సాధించాలి అని చెప్పి ముహూర్తం తీయమని చెప్పాడు. తన చావుకి తానే ముహూర్తం తీసుకున్నాడు. విజయదశమి మీ ముహూర్తానికి అద్భుతమైనటువంటిది, ఆ రోజున యుద్ధానికి వెళ్ళండి, మీకు విజయం విజయం తప్పకుండా లభిస్తుంది అని చెప్పేసి అన్నాడు. రావణాసుడు తెలుసు, నా మీదనే యుద్ధానికి వస్తున్నాడు, నన్నే చంపడానికి నాకే ముహూర్తం అడుగుతున్నాడని ఎక్కడా కూడా పొరపాటున దుర్ముహూర్తం పెట్టలేదు, అద్భుతమైనటువంటి ముహూర్తం పెట్టుకున్నాడు. అందుకే రావణాసుడు చాలా గొప్పవాడు. మరి ఇప్పుడు నార్మల్ గా సామాన్యుల మాటల్లో చెప్పాలంటే, బుద్ధంతా బానే ఉంది, ఏం రోగం వచ్చిందమ్మా మరి ఇట్లా చేసిండు అని అంటారు. వాస్తవం. అంటే ఎంత బుద్ధున్నవాడైనా సరే గర్వం తలకెక్కితే ఎవరైనా అతపాతాళానికి పోవాల్సిందే. అన్నీ బాగానే ఉన్నాయి. తన రాజ్యంలో ఉన్నటువంటి వారికి ఇల్లు కూడా బంగారంగా ఉండేది. లంకా నగరం అంటే బంగారు నగరం. అది ఆ నగరాన్ని మనము అసలు కళ్ళతో కూడా చూడలేము, అంత బంగారు నగరం. కానీ ఒక్క స్త్రీ విషయంలో మాత్రమే పొరపాటు. స్త్రీ అనేటటువంటిది రావణాసుడి యొక్క జీవితంలో లేకపోతే అతడు ఇప్పటికీ, అతనికి ఎన్నో దేవాలయాలు కట్టేవారు, ఎన్నో రకాల పూజలు చేసుకుని ఇప్పటికీ కూడా లంకలో రావణాసుడిని పూజిస్తారు మీకు. అది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఒక స్త్రీ విషయంలో అంటే నీకు ఎంత చదువున్నా, ఎంత డబ్బున్నా, ఎంత పేరున్నా, ఎంత హోదా ఉన్నా, నీ గుణం వక్రబుద్ధి అయితే నువ్వు పాతాళానికి పోవాల్సింది. ఇది ఒక్కటి గుర్తు. అంటే అతని దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది అది. రావణాసుడి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి, నీకు ఏదున్నా బుద్ధి వంకర ఉండి నువ్వు ఒక భార్య, ఒక పరాయి భార్య మీద నువ్వు దృష్టి పెట్టావు అంటే నీకు తెలివి ఉండే ఏం ప్రయోజనము, ఇంత విద్య ఉండే ఏం ప్రయోజనము, అది తెలుసుకోవాలి. కానీ రావణాసుడు స్త్రీని అపహరించాడు, రాక్షసుడు, అతడు దుర్మార్గుడు అంటే ఎక్కడ తెలుస్తుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో పురాణాలలో జరిగింది ఏంటి అంటే కథల్లాగా విని ఇందులో మంచేంటి చెడేంటి అనేది తెలుసుకోవాలి తప్ప, దుష్టుడు, దుర్మార్గుడు, రావణాసుడు కంటే నీచమైనటువంటి వాళ్ళు ఈ కలియుగంలో చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళని ఏమనాలి చెప్పండి. కాబట్టి ఏ యుగానికి అదే ప్రామాణికం. వాళ్ళంతా మంచితనం ముసుగులో ఉన్నారు కదండి. అదే కదా. రావణాసురుడు ఒక స్త్రీ విషయంలో చెడ్డవాడయ్యాడు, కానీ నిజంగా అతని జీవితంలో స్త్రీ అనేటటువంటిది లేకపోతే రామాయణం లేదు, అసలు వాళ్ళ పుట్టుకే లేదు. కాకపోతే ఏంటంటే వాళ్లకు ఉన్నటువంటి ఏవైతే ఈ యొక్క జన్మలు ఉన్నాయో ఆ జన్మల్ని తొందరగా తీర్చుకొని మళ్ళీ వాళ్ళిద్దరు రావణ కుంభకర్ణులు ఎవరు అంటే జయ విజయులే. తప్పకుండా వాళ్ళని సంహరిస్తేనే వాళ్ళకు ముక్తి. మన జీవితంలో కాలచక్రంలో మనిషి చనిపోతేనే అన్ని భవబంధాలు తొలగిపోయి మన ముక్తిని పొందుతూ ఉంటాము. అలాగే రావణ కుంభకర్ణులు కూడా వాళ్ళు కూడా ముక్తిని పొందడానికి మాత్రమే ఈ యొక్క తతంగం అంతా నడిచింది. దీంట్లో తెలుసుకోవాల్సినటువంటి నీతి ఏంటి అంటే, రామాయణంలో మంచి ఏంటి చెడేంటి, నువ్వు ఒక రావణాసురులా ఒక స్త్రీ మీద ఎప్పుడైతే వ్యామోహ పడతావో నీ జీవితము, నువ్వు ఎంత ఉన్నతుడవైనా నీ జీవితం అతపాతాళానికి చిట్ట చివరకు
నువ్వు చెడ్డవాడిగానే గుర్తింపబడతావు. నువ్వు అందరికీ మంచి చేసి నువ్వు ఏ ఇద్దరికి తప్పు చేసినా నువ్వు చెడ్డవాడిగానే గుర్తిస్తావు. చెడు అనేటటువంటిదే గుర్తుపెట్టుకుంటావు తప్ప మంచి గుర్తు పెట్టుకోరు. అందుకే రామాయణము, సీతారాముల కళ్యాణము వీటన్నిటి వెనక ఉన్నటువంటిది ఏంటంటే రాముడి నుంచి ఏం నేర్చుకోవాలి, ఎలాంటి ఆదర్శాలు పాటించాలనేది నేర్చుకోండి తప్ప నాకు ఆ పూజ చేస్తే ₹1,00,00,000 వస్తాయి, ఈ పూజ చేస్తే నాకు మంచి పేరు వస్తుంది, ఇవి కాదు. రాముడి యొక్క కళ్యాణం వెనక ఉన్నటువంటిది ఏంటంటే రాముడి యొక్క ఆదర్శాలు గుర్తు చేసుకోవాలి, ఇలా ఉంటే బాగుంటుంది అనేటటువంటి ఒక మనస్సులో భావన రావాలి తప్ప కళ్యాణం చేస్తే ఏమొస్తుంది, కళ్యాణంలో మనం ఏం చేస్తే మనకు మంచి జరుగుతుంది, ఇవి కాదు. కళ్యాణం చేస్తే మంచిది అనేటటువంటిది కాదు, చెడ్డది అనేటువంటిది కాదు. కానీ కళ్యాణం చేయడం వల్ల మంచిదే, కానీ రాముడి యొక్క ఆదర్శాలు నేర్చుకుంటే బాగుంటుంది. పోనీ రెమెడీస్ చెప్దాము అని అంటే వివాహం కానటువంటి వారు, అలాగే సంతానం లేనటువంటి వారు, ఈ ఇద్దరికి సీతారాముల కళ్యాణం డోలోత్సవం ఉపయోగపడుతుంది. ఎవరికైతే సంతాన భాగ్యం లేదో వాళ్ళు స్వామివారి యొక్క డోలోత్సవం అంటే తొట్టెలో వేసి స్వామివారి యొక్క తొట్టెలో రాముల వారిని వేసినప్పుడు ఆ తొట్టెలను పట్టుకోవడం వల్ల అందులో పళ్ళు పెడతారు. ఎప్పుడైతే డోలోత్సవం చేస్తారో దాంట్లో పండ్లు ఫలాలు పెడుతూ ఉంటారు. ఆ పండ్లు ఫలాలు ఎవరికైతే సంతానం లేదో ఆ సమయంలో ఎవరికైతే సంతానం కాదు వాళ్ళ ఒళ్ళో పెడితే తొందరగా ఆ పండ్లు ఇద్దరు భార్యాభర్తలు తింటే సంతానం అవుతుంది అని మనకు పురాణ గాథ. అలాగే రెండో విషయం, కళ్యాణం కాలేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారు ఆ రోజున కళ్యాణంలో పాల్గొని స్వామివారి యొక్క అక్షతలు ఇస్తారు, తలంబ్రాలు. ఆ అక్షతలను తీసుకొని వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి ఒక మూట కట్టుకొని మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల తొందరగా కళ్యాణం అవుతుంది అని విశ్వాసం. ఇవి రెండు కూడా పరిహారాల కిందికి వచ్చేస్తాయి. కాబట్టి ఆ రోజున మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే రాముడి యొక్క నీతి, రాముడి యొక్క ధర్మము. అందుకే మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ దేవతలనన్నా ఏదన్నా నిందించినా కాస్త కోపం వస్తుందేమో, కానీ రాముని నిందిస్తే మాత్రం నరనరాల నుంచి కోపం ఉప్పొంగుతూ ఉంటుంది. ఎందుకు అంటే బికాజ్ మన ధర్మం, మన హిందుత్వంలో ఉన్నటువంటి గొప్పతనం అది. మనమంతా కూడా ఆయన యొక్క బిడ్డలము అని భావిస్తాం కాబట్టి, రాముడు ధర్మాన్ని నిలబెట్టాడు కాబట్టి. అందుకే నేను చెప్తున్నా, మనిషి మరణించినా ఆయన చేసిన మంచి ఇప్పటికీ చిరస్థాయిగా ఉండాలి అంటే నువ్వు ధర్మం కాళ్ళు పట్టుకుంటే ఆ ధర్మం నువ్వు ఉన్నా లేకపోయినా అది నిరంతరం నిన్ను జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటుంది. అందుకే చెడ్డవాడైనప్పటికీ కూడా ఎంతో మందికి విగ్రహాలు ఎందుకు కట్టారు, వాళ్ళ మంచి చెడ్డదంతా పరిచిపోయి మంచిని గుర్తు చేసుకోవాలని చెప్పి చాలామంది విగ్రహాలు పెట్టారు ఇప్పటికీ కూడా. ఎందుకు అని అంటే కనుక వీళ్ళు దేశం కోసము ధర్మం కోసము నిలబడ్డారు అని ఒక చిన్న దాంతో. అందుకే వాళ్ళని ఇప్పుడు కూడా ఎందుకు గుర్తు చేసుకుంటామంటే ధర్మాన్ని పట్టుకున్నటువంటి, అంటే ధర్మో రక్షతి రక్షిత అని మనం వింటాము. ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది అని వింటాము. ధర్మాన్ని కాపాడాలంటే దాని అర్థం ఏంటి అంటే కనుక నువ్వు ఎప్పుడు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూయించాలని కాదు. అధర్మం ఎదురైనప్పుడు నువ్వు కత్తి పట్టుకొని ధర్మం వైపు నిలబడి నువ్వు ఎప్పుడైతే యుద్ధం చేస్తావో అప్పుడు ఆ ధర్మం నిన్ను కాపాడుతుంది అని అర్థం తప్ప చాలా మంది దీన్ని ఒక వేరే కోణంలో చూస్తారు. అందుకే ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ని ఆదర్శంగా తీసుకుంటాము, అలాగే మనము ఝాన్సీ లక్ష్మీబాయిని ఆదర్శంగా తీసుకుంటూ ఉంటాము. ఇలా గొప్ప గొప్ప వీరులు ఎంతో మంది ఉన్నారండి. ఆదర్శము అనేటటువంటిది రామాయణ కాలంలో అది మనకు ఉపయోగపడుతుంది. అందుకే రామాయణ కాలం చాలా దూరం ఉంది. ఇప్పుడు మనము ద్వాపర యుగాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాం తప్ప రామాయణాన్ని ఎవ్వరూ ఆదర్శంగా తీసుకోలేదు. ఈ సీతారాముల కళ్యాణం రోజున రామాయణం తెలియకపోతే తెలుసుకోండి. అంటే ధర్మం ఏంటో తెలిస్తే అప్పుడు మనం ఏదైనా ఆచరించాలా లేదా అనేది తెలుస్తుంది. కాబట్టి ఈ రామాయణంలో ఈ సీతారాముల కళ్యాణంలో, అందుకే నేను ప్రతి ఏడాది సీతారాముల కళ్యాణం చేసేటప్పుడు తప్పకుండా ఈ కళ్యాణంతో పాటు ఎందుకు చేస్తారు, ఇది చేయడం వల్ల మీకు వచ్చే ప్రయోజనం ఏంటో అనేది కంపల్సరీగా చేస్తున్న ప్రతి ఒక్కరూ వచ్చే వారికి చెప్పాలి. ఎందుకంటే మన హిందుత్వంలో ఉన్నది ఏంటంటే పండుగలు పబ్బాలు ఉన్నప్పుడే మంది కనిపిస్తారు తప్ప మిగతా విషయాలు కనిపించరు. చెప్దామన్నా ఎవరు రారు, ప్రవచనాలు చెప్దామన్నా కూడా వినేటటువంటి స్టేజ్లో ఎవరు లేరు. అది ఒక సినిమానో లేదంటే ఈవెంట్ ఫంక్షన్కి వచ్చిందంటే వేల మంది జనాలు వెళ్తారు తప్ప నువ్వు ఏదైనా ప్రవచనం చెప్తున్నావు లేదు అని అంటే ఏదైనా మంచి విషయాన్ని చెప్తున్నావు అంటే ఎవరు దగ్గరికి రారు. కాబట్టి ఇలాంటి సందర్భాల్లోనైనా ప్రజలకు అవగాహన, అవేర్నెస్ కావాలి. నువ్వు రాముడి కళ్యాణం చేస్తున్నావు, ఓకే, దేనికోసం చేస్తున్నావు, ఎందుకోసం చేస్తున్నావు, ఇది చేయడం వల్ల నీకు వచ్చేటటువంటి ఏంటి అనేది తెలియజేస్తే మన జీవితం హ్యాపీగా ఉంటుందండి. అంటే ధర్మాన్ని వినడంతో పాటు ఎంతో కొంత మనకు తెలిసి ఉండాలి, అవగాహన ఉంటే మనం ఎంతో కొంత మారేటటువంటి అవకాశం ఉంటుంది. రాముడు అనేటటువంటి వాడు ఆదర్శంగా ఉండడానికి రీజన్స్ ఏంటి అనేది నువ్వు తెలుసుకుంటే నీ జీవితంలో అందులో కొంత భాగం 0.1% నువ్వు ఆచరించినా నువ్వు గొప్పవాడు అవుతావు అని తెలుసుకునేటటువంటిదే రామాయణము.
ఈ మధ్య కాలంలో అంటే మీరు ఇందాక చెప్పినట్టు రామాయణం అనగానే రావణాసురుడు ఇట్లా సీతమ్మని ఎత్తుకెళ్ళాడు, అవును. అంటే తప్పులు వెతికే వాళ్ళే ఎక్కువగా కనిపిస్తారు. అవును. ఇవి ఇప్పటి వరకు వింటూ వస్తున్నాం. అవును. గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న చర్చ శ్రీరాముడి ప్రవరకు సంబంధించి అవును. భద్రాచలంలో ఇలాంటి మార్పులు చేస్తున్నారని దాదాపు నాకు తెలిసి 11-12 సంవత్సరాల అవును. నుంచి చర్చ జరుగుతుంది. అవును. ఈసారి ఇంకా ముమ్మరంగా సాగుతోంది ఆ చర్చ అని ఒక వార్త వినిపించింది. అవును. ఏంటండి అంటే పేరులో కూడా మార్పులు ఉంటాయి? అసలు శ్రీరాముడి పేరేంటి, ప్రవరేంటి అసలు? లేదండి, మీకు ఎప్పుడూ కూడా మార్పు అనేటటువంటిది ఉండదు. అంటే కొంచెం తెలిసి తెలియనటువంటి అజ్ఞానులు ఉంటారు చూసారా, అలాంటి వారి వల్ల ఇలాంటి అనేక రకాలైనటువంటి విమర్శలు అనేటివి ఎదుర్కోవాల్సిన పని ఉంటుంది. శ్రీరాముడి యొక్క ప్రవర అంటే ఏంటి? తాత, ముత్తాత, వంశము ఇవన్నిటినీ కూడా ప్రవర రూపంలో చెప్పేటటువంటిదే ఈ యొక్క అర్థం వస్తుంది తప్ప, దానికి మళ్ళీ ప్రాంతీయాన్ని బట్టి ఆచారాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పేసరికి అక్కడ ఏమవుతుందంటే వేరియేషన్ వస్తూ ఉంటుంది. కాబట్టి శ్రీరాముడి యొక్క ప్రవర అనేటటువంటిది ఒకే రకంగా ఉంటుంది. అది ధర్మంలో కానీ ఎక్కడైనా ఒకే రకంగా ఉంటుంది. అంటే ప్రవర అంటే ఏంటి అని అంటే గనక రాముడు ఎవరి కొడుకు, ఆ రాముడు కొడుకు ఎవరి కొడుకు? దశరథుడు కొడుకు. దశరథుడు ఎవరి కొడుకు? ఆ దశరథుడి యొక్క తండ్రి ఎవరు? ఇలా మూడు రకాలైనటువంటి వంశాలు రావడంతో దాని ప్రవర అంటాం తప్ప, అంతకు మించి ప్రవరలో ఏ రకమైనటువంటి ఇవి ఉండవు. కాకపోతే తెలిసి తెలియనటువంటి వాళ్ళు దీన్ని హైలైట్ చేయాలి అని చెప్పేసి ఇలాంటి కాంట్రవర్సీలు తీసుకొస్తారు. ప్రవర ఎక్కడైనా ఒకటే ఉంటుందండి, అందులో పెద్ద ఇబ్బంది ఏం లేదు. ధన్యవాదాలు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి